భగవద్గీత పార్ట్ 4. అది గీత యొక్క విశిష్ట ప్రామాణికత. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిచే ప్రత్యక్షముగా చెప్పబడుట చేత ఈ భగవద్గీత సంపూర్ణ ఆస్తిక విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చా విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములగును. అనాది అయిన వేద కాలము నుండి పవిత్ర తీర్థస్థలములుగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్ర రణరంగమున ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియుచున్నది. ఈ లోకమునందు భగవానుడు స్వయముగా అవతరించి ఉన్నప్పుడు అతనిచే మానవుల మార్గదర్శనము కొరకై ఈ భగవద్గీత పలుకబడినది.